ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తారు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మరలా మనకి నూతన కార్యవర్గాన్ని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో సంఘ సభ్యులుగా ఉంటున్నటువంటి మన ప్రియులు మన కశాం ప్రసాద్ గారిని, అలాగే మన ప్రియులు రామారావు గారిని, అలాగే మన ప్రియులు పౌల్ గారిని ఒక కార్యవర్గంగా ఎన్నుకోవడం దేవుడు ఎంతగానో కృప చూపించినటువంటి విషయం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ సంవత్సరం అంతట్లో ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. గతించిన జనవరి మాసం అంతట్లో ప్రభు మనకి సహాయం చేశారు. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ప్రభు మనకి సహాయం చేయునుగాక. క్రమం తప్పకుండా ప్రతి ఆరాధనలో అటు శుక్రవారం కానీ ఆదివారం కానీ ఏ కూడికున్నా సరే మనం అందరము దానిలో పాలు పొంగులు పొందుదుముగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. దయచేసి మరొక మాట అడుగుతూ ఉన్నాను. ఇక్కడ బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి చేయి పైకెత్తండమ్మా. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తుదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా 14 మంది, మాతో పాటు కలుపుకుంటే 16 మంది. ఈ 16 మంది కూడా బల్లారాధనలో పాలు పొంగులు పొందాలి. ఆమేన్. చెప్పట్లేదు ఎవరు? ఆమేన్. దేవునికి స్తోత్రం. నాకు ఒక చిన్న మాట, మా ప్రియులు సురేష్ గారు, వారు నూతనంగా రక్షణ పొందుకున్న తర్వాత మొదటిసారి మాత్రమే ఇక్కడ రొట్టు లేదంటే బల్లలో పాలు పొంగులు పొందారు. తదుపరి నెలలలో అసలు సురేష్ గారు లేరు. మరి ఎందు నిమిత్తమో వారు నాకు తర్వాత ఆ విషయాన్ని తెలియజేస్తారని ఫోన్లో నేటి కాలంలో చెప్పారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడదాం. ఆమేన్. ముందొకలాగా వెనకలో ఒకలాగా వద్దు. ఏదైనా మొహమాటం లేకుండానే నా యేసు ప్రభు చెప్పాడు. ఆమేన్. మీరు నమ్మితేనే పరలోక రాజ్యం మీ సొంతం అన్నాడు ఆయన. ఆమేన్. మరొక మాట అన్నాడు, నేనే మార్గం అన్నాడు తప్ప నేను కూడా మార్గం అని ఎక్కడ యేసు ప్రభు చెప్పాల. నా ద్వారా తప్ప ఇంక ఎవరి ద్వారా కూడా పరలోక రాజ్యాన్ని మీ సొంతం చేసుకోలేరని కూడా మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో ప్రతి ఒక్కరు బాప్తీసం పొందుదురుగాక. చెప్పండి ఆమేన్. కాబట్టి ప్రభు బలలో చేయి వేసేటప్పుడు మరలా చెప్తున్నాను, 14 మంది ఇక్కడ ఉండాలి. ఇంకెవరైతే రాలేకపోతున్నారో వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అందరూ కూడా ప్రభు బలలో పాల్పొంగులు పొందాలి. ప్రతి ఆదివారం క్రమ తప్పకుండా ప్రభు పరిచర్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మేము రాము, మేము ఎలాగే ఉంటామంటే మేము రాము. ఆమేన్. మళ్ళీ చెప్తాను, మొహమాటం లేదు. నేను మళ్ళీ చెప్తాను, మీకోసం రావట్లేదు, నేను దేవుని కోసం వస్తున్నా. దేవునికి స్తోత్రం. సంఘముగా మీరందరూ ఇక్కడ కూడకపోతే కనుక, మీరందరూ సమయానికి ఇక్కడ రాకపోతే మేము వచ్చేయండి ప్రయోజనం. ఆమేన్. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలయం. ఎవరు కూడా లేటుగా రావద్దు. త్వరపడి ప్రభు మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. యవనకాలం ఉన్నటువంటి పిల్లలు కూడా స్కూల్కి మొంగడుకొని పాతొక 10ంటికి టిఫిన్ చేసి, లేదంటే 10:30కి బాగా డ్రెస్అప్ అయ్యి పాతొక 11ంటికి చర్చిలో అడిగేడుతున్నారు. కాబట్టి గమనించాలి. ఇటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే కనుక సంఘంలో అది చెల్లదు. క్రమాన్ని పాటించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. క్రమాన్ని పాటిద్దాం. అందుకని యేసు ప్రభువులు అంటారు, అతిక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అతిక్రమం చేయవారులారంటే క్రమము లేని వారులారా. ఏదైనా ఒక ప్రయాణం వెళ్ళాలంటే చేయాలంటే 1 గంట ముందే మనం అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఆ ట్రైన్ దగ్గరకో ఫ్లైట్ దగ్గరకో చాలా త్వరపడి ఉంటాం. కానీ పరలోక రాజ్యం ప్రయాణం చేయాలంటే సమయం ఉండద్దా? క్రమం ఉండద్దా? కాబట్టి అందరూ కూడా గమనించండి. దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి సరి చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉందో లేదో ప్రభు మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించుకో. దేవునికి స్తోత్రం. రండి వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు వారికి వారి కుటుంబానికి చక్కటి ఆరోగ్యములు ఇచ్చునుగాక. ప్రభు వారిని దీవించునుగాక. మన ప్రియులు శ్యాంప్రసాద్ గారు కూడా హైదరాబాద్లో ఉన్నారు. నిన్నటి కాలంలో వారికి చిన్న ఇంజెక్షన్ ఇచ్చారు నడుం దగ్గర. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మరలా అతి త్వరలో వచ్చేటువంటి వారంలో వారు ప్రభు మందిరములో ఉండినట్లుగా ప్రభు వారికి సహాయం చేయునుగాక. అమ్మ చెప్పండి, ఆమెను కూడా చెప్పలేరా? ఆమేన్. కాబట్టి ఇంకెవరికైనా
మీకు ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే కనుక పిల్లలు ప్రభు వారికి చక్కటి జ్ఞానమును అనుగ్రహించునుగాక. ఆమె రండి వాక్య సందేశానికి వెళ్దాం. ప్రభు యొక్క సన్నిధానములో కీర్తన గ్రంథం 33వ సంకీర్తన 11వ వచన భాగం. మరలి చెప్తున్నాను, కీర్తనలు అనేవి అధ్యాయాలు కాదు. దయచేసి ఇందాక కీర్తన చదివినటువంటి సహోదరి అధ్యాయాలు అన్నారు, అధ్యాయాలు కాదు ఇవి కీర్తనలు. దేవునికి స్తోత్రం. కాబట్టి చదివేటప్పుడు కీర్తన అనాలి. 33వ కీర్తన, 103వ కీర్తన, మొదటి కీర్తన ఇలా చదవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవి కీర్తనలు, అధ్యాయాలు కాదు. కాబట్టి ఈ కీర్తనలో దావీదు గారు రాసినటువంటి కీర్తన, ఇందులో రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట 33వ సంకీర్తన 11వ చరణములో రాయబడిన మాట చదవండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథములో 33వ సంకీర్తనలో రాయబడిన మాట, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. రెండవ లైన్లో ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. రండి, ఈరోజు మన అంశం దేవుని సంకల్పం మరియు ఆయన మారని పునాది. దేవునికి స్తోత్రం. మీరు బాగా ఆలోచించండి, దేవుని సంకల్పం ఎలా ఉంటుంది పాస్టర్ గారు? దేవుడు ఎన్నడు మారని దేవుడు. ఆమె దేవుడు మారిపోయే దేవుడా? మీరు బాగా ఆలోచించాలి. మారిపోయే దేవుడైతే మనం ఆయన ఆరాధించక్కర్లా. మారిపోయే దేవుడైతే ఆయన సన్నిధానంలో ఉండక్కర్లా. మారిపోయే దేవుడైతే ఆయనకి కృతజ్ఞతలు చెల్లించక్కర్లా. మారిపోయే దేవుడైతే ఆయన నామాన్ని గనపరచక్కర్లా. మారిపోయే దేవుడైతే ఆయన కొనియాడాల్సిన అవసరం లేనే లేదు. బాగా ఆలోచించండి. మన ఆలోచనలు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి, మన పనికట్లు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది. మీరు బాగా ఆలోచన చేస్తే పెద్దవారు ఎవరైనా వచ్చారనుకోండి, వారి దగ్గర ప్రవర్తన చాలా బాగుంటుంది, వారి దగ్గర నడిచే నడవడిక బాగుంటుంది. ఎవరైనా చిన్నవారు వచ్చారనుకోండి, వారి దగ్గర ప్రవర్తన కొంచెం వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా, అందరినీ చూడండి అమ్మా, రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ అందరికి బాగా అర్థం. మరొక మాట, మన పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఎవరైనా కొంచెం గట్టి సార్ కానీ గట్టి టీచర్ గారు వచ్చారనుకోండి, అందరూ భయపడిపోయి ఏం చేస్తారు? చాలా సైలెంట్గా నోటు మీద వేలేసుకొని ఎక్కడ కదలకుండా, ఊరు బాబాయ్ ఆ టీచర్ వస్తే కొట్టేస్తారా, ఆ టీచర్ వస్తే అయ్య బాబు అసలు ఊరుకోర్రా అని చెప్పి ఆ టీచర్ గారు వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉంటారు. వేరే టీచర్ వస్తారు, ఆ టీచర్ గారు వెళ్ళిపోయిన తర్వాత వేరే టీచర్ గారు వస్తారు. ఆయనేమో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారేమో, కొంచెం కలిసిమెలిసి ఉంటారేమో, కొంచెం కలివిడిగా ఉంటారేమో. అప్పుడు ఆయనతో జోకులు వేయడం, ఆయన చెప్పిన మాట వినకపోవడం, చెప్పింది చేయకపోవడం, చెప్పింది రాయకపోవడం. రాద్దాంలే, సారేం పట్టించుకోరలే. అవునా కదా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ మీరు ఇక్కడ బాగా ఆలోచన చేస్తే దేవాతి దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క సంకల్పం అక్కడ రాస్తున్నాడు. ఇదిగో యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, లోకములో ఉన్న ప్రతీది మారిపోద్ది. మారదా? చెప్పండి అమ్మా, లోకంలో ఉన్న ప్రతీది మారదా? లోకంలో ఉన్న మనుషులు మారిపోతారు, లోకంలో పద్ధతులు మారిపోతాయి. ఈరోజు బ్రతుకున్న మనము ఇలాగే ఉంటామంటే ఇలాగే ఉండవు, మరలా మారుతాం. కానీ గమనించండి, నా దేవుని ఆలోచనలు, నా దేవుని సంకల్పములు ఎప్పుడూ మారనివి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక మీరు బాగా ఆలోచన చేస్తే దేవుని ఆలోచన శాశ్వతమైనది, మనిషిని ఆలోచన అశాశ్వతమైనది. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చున్న మనము ఇప్పుడు దైవజనులు ఏం చెప్తున్నారో, మీ మనసులో వచ్చిన తలంపులు, మీ మనసులో వచ్చిన ఆలోచనలు, రేపు వచ్చే ఆదివారం నుంచి మనం క్రమంగా వద్దాం, త్వరగా లేద్దాం, త్వరగా పని చేసుకుందాం, త్వరగా ముగించుకుందాం, త్వరగా ప్రభు మందిరంలో ఉందాం అని అనుకుంటాం. కాసేపు బయటికి వెళ్ళిన తర్వాత
బయటికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు మారవా? ఆదివారం స్కూల్లో ఏదో ఎక్స్కర్షన్ జరుగుతున్నట్టుంది, మా పిల్లలు రారులేండి స్కూల్కి, మా పిల్లలు చర్చికి వెళ్ళాలండి అని చెప్పే తల్లిదండ్రులు లేరు. సన్నిధికి రారండి, స్కూల్కి పంపించామండి అని చెప్పే తల్లిదండ్రులు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్కూల్కి వెళ్ళడం ప్రాముఖ్యమైన కాదనట్లా, కానీ అంతకంటే ప్రాముఖ్యం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం. దేవునికి స్తోత్రం. ఒక మొదటి విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దేవుని ఆలోచన, మనుషుని ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, మీ ఆలోచనలు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ మీరు మాత్రం కొంచెం దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. ప్రభు మందిరంలో ఉంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభుని ఆరాధిస్తే, ప్రభుని ఘనపరిస్తే, ఈ పాపాలు ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్న దేవుడు. కానీ మనం మాత్రం మన పాపములు ఒప్పుకోం, మన దోషములు ఒప్పుకోం, మన అతిక్రమములు ఒప్పుకోం. కానీ దేవుడికి దూరంగా బ్రతికినప్పుడు ఆయన మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు. ఉదాహరణకి బైబిల్లో చదవండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. కనబడను బాగుగా కట్టుదమరండి అని మాట్లాడుకునేది. ఉండేది. మరియు వారు భూమి అందంతటా చెదిరిపోకుండా ఉండినట్లు ఒక గొప్ప శిఖరమును కట్టుదామని దేవునికి స్తోత్రం. మన చేతులు పైకెత్తి హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ప్రభు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, విస్తరించండి, ప్రబలమవ్వండి, భూమిని నిండించండి అని ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతూ కొన్ని వచనాలు వచ్చాడు. ఇలా ఏం చేస్తారో తెలుసా? వెళ్ళిపోతూ ఒక మైదానం దగ్గర ఆగారంట. ఒక మైదానం దగ్గర, ఒక పెద్ద గ్రౌండ్ దగ్గర ఆగిపోయేసరికి వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఒరే మనం ఎక్కడికి చెదరిపోకుండా ఉండినట్లు మనమే ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుందాం. బాగా వినండి. దేవుని ఆలోచన ఏమో వాళ్ళు ప్రబలమవ్వాలి, విస్తరించబడాలి, భూమిని నిండించాలి, అభివృద్ధి చెందాలి. అది దేవుని ఆలోచన. కానీ మనుషుల ఆలోచన ఏంటి? ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందో, ఇక్కడే ఒక గోపురాన్ని కట్టుకుందో. ఈ గోపురం ఎలా ఉందో తెలుసా? ఆకాశం లాంటిదిగా పెద్ద గోపురంగా కట్టుకుందాం. కట్టుకుని ఏం చేద్దాం తెలుసా? పేరు సంపాదించుకుందాం. ఏం కావాలంటే వీళ్ళకి మాట్లాడాలి. ఏం కావాలి? నేను ఇంత గట్టిగా అరుస్తున్నాను, మీ దగ్గర నుంచి అసలు రెస్పాండే రావట్లా. ఏం కావాలి? గట్టిగా ఏం కావాలి? పేరు కావాలి. ఈ రోజున ఎవరైనా మనకి మర్యాద ఇవ్వలేదనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఎవరైనా మన చిన్న చూపు చూస్తారనుకోండి, ఎలా ఉంటుంది? అందరూ బ్రతికేది మన మర్యాదను మంట కలపడానికి కాదు, మన మర్యాదను కాపాడుతూ, మన తల్లిదండ్రుల మర్యాదను కాపాడుతూ, మన పేరు ప్రఖ్యాతను కాపాడుతూ, ఏ ఒక్కరి చేత చెడ్డవాడు అనిపించుకోకుండా మంచిగా బ్రతకడానికి అందరూ ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఆలోచించండి, బాబేలు గోపురాన్ని కట్టుకుంటూ, ఈ బాబేలు గోపురంలోనే ఇక్కడ నివాసం చేద్దాం, మన పేరు సంపాదించుకుందాం, ఆకాశం లాంటిదిగా పెద్ద గోపురాన్ని కట్టుకుందాం అని సొంత పెత్తనాలు, సొంత ఆలోచనలు కలిగి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఇటుకకు బదులుగా అనేక రకాలుగా వారు ఎంతగానో ఆ నిర్మాణాన్ని నిర్మిస్తూ ఉన్నారు. వెంటనే ఈ ఆలోచన ఎరిగిన నా దేవుడు నెక్స్ట్ వచనంలో రాబడిన మాట, నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురమును చూడవెళ్ళి ఒక్కటే ఆరంభించి ఉన్నారు. ఏ పనైనను
వారికి ఆటంకమేమీ లేదు గనుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా బైబిల్లో భాషల తారుమయ్యింది అక్కడే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మన విషయాల్లో మన ఆలోచనలు తారుమారు అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని ఆలోచన మీద ఆధారపడకుండా మన ఆలోచన మీద ఆధారపడడం వల్ల, దేవునికి అవకాశం ఇవ్వకుండా మనల్ని మనమే గొప్ప చేసుకోవడం ద్వారా, దేవుని ఆలోచన మీద ఆధారపడకుండా మన పెత్తనాలు చేయడం, మన సొంత ఆలోచన మీద నడవడం. అందుకే మన భాషలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా తారుమారైపోతున్నాయి. దేవునికి స్తోత్రాలు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ బాబేలు గోపురాన్ని కడదామనుకున్నటువంటి ఇశ్రాయేలీయుల ఆలోచన ఇప్పుడు ఏమైపోయింది? తారుమారైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అది చేయడానికి ముందుకొచ్చినప్పుడు ప్రభు నీ ఆలోచన స్థిరపరుస్తాడు. ఆమేన్. దేవునికి ఇద్దామనుకుంది ఇవ్వకుండా, దేవునికి చాపినటువంటి చెయ్యి వెనక తీసి, దేవునికి చేయాల్సిన కార్యం చేయకుండా ఎప్పుడైతే మన సొంత పెత్తనాలు మనం చేస్తూ ఉంటామో అది ఎన్నటికీ మన జీవితాల్లో నిలవదు. అందుకే ఉదాహరణ, ఈ బాబేలు గోపురాన్ని కడుతూ ఉన్నారు. కట్టిన వీళ్ళు ఆటోమేటిక్గా ఆ కట్టను ఉద్దేశించినటువంటి గోపురం వెంటనే ఆగిపోయింది, కట్టడం నిలిచిపోయింది. గల కారణం ఏంటంటే దేవుని ఆలోచన అది కాదు, దేవుని సంకల్పం అది కాదు. మీరు ప్రబలమవ్వాలి, విస్తరించాలి, భూమిని నిర్మించాలి, దేశ విదేశాలకి వెళ్ళాలి, అది దేవుని ఆలోచన. కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలోచన గొప్పదా, మనుషుని ఆలోచన గొప్పదా? గట్టిగా చెప్పాలి. ఎవరి ఆలోచన? గట్టిగా ఎవరి ఆలోచన? ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని ఆలోచనలకు అవకాశం ఇస్తున్నారా? దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నారా? దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగడానికి చెవియొక్కుతున్నారా? లోబడగలుగుతున్నారా? ఆయన మీద ఆధారపడి ముందుకు సాగగలుగుతున్నారా? ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. అప్పటికే ఈ 2026 సంవత్సరంలో మొదటి నెల గతించిపోయింది, ఫిబ్రవరి నెల వచ్చేసింది. మహా అయితే ఈ ఫిబ్రవరి నెల 28 రోజుల్లో ఆటోమేటిక్ ఈ నెల కూడా గతించిపోద్ది. కానీ మన ఆలోచనలు మారాయా? ఇంతవరకు దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి లేదంటే ఎటువంటి ఆరాధన చేయకుండా మన ఇష్టానుసారంగా మన బ్రతికేమేమో ఆలోచించండి. ఎవరు చూస్తున్నారులే నన్ను, ఎవరేమంటారులే నన్ను, నేనేం తప్పు చేశానులే, నేను ఎవరేమైనా అన్నానా అని అనుకుంటూ నీ గర్వము, నీ అహంకారము, నీలో ఉండేటువంటి ఆ దేవునికి ఆధారపడకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, నీలో నువ్వే ఎప్పుడైతే ఆధారపడుతూ నీ జీవితంలో ముందుకెళ్తూ ఉన్నావో ఏది కూడా జరగకుండా అలాగే ఆగిపోయిందేమో ఆలోచించు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మొదటి విషయం, నీ ఆలోచన కంటే దేవుని ఆలోచన గొప్పది. దేవునికి స్తోత్రం. బాబేలు గోపురాన్ని కడదామనుకున్న వారికి వెంటనే గోపురం ఆగిపోయింది. అక్కడున్న వారందరూ తారుమారైపోయారు, భాషలు తారుమారైపోయినాయి. ఎవరైనా ఇటుక అడుగుతుంటుంటే మట్టిస్తున్నారు, మట్టిని అడుగుతుంటుంటే ఇటుకిస్తూ ఉన్నారు. అనేక రీతిలుగా ఏంటిలా మారిపోయారు అని అనుకుంటూ ఎవరికి వారే ఏ భాష మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడేవారు అటు ఇటు చల్ల చెదరైపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనం చల్ల చెదరవకుండా ఉండాలి అంటే యేసు మీద ఆధారపడాలి. ఆమేన్. యేసు ఆలోచన మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. రండి, రెండవ వాక్య సందేశానికి, రెండవ మనం ఆలోచనకు వెళ్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ఇదే ఉండను. తెచ్చిచుండువాడు మరియు యోసేపు
బాగా 3వ వచనంలో, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించిన. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రెండవ మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన సంకల్పం ఎన్నటికీ మారదు. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుని ఆలోచన మారదు. 2, దేవుని సంకల్పం మన మీద ఏదైతే ఉందో అది ఎప్పటికీ మారదు. దేవునికి స్తోత్రం. బాగా ఆలోచించండి. ఇక్కడ యోసేపు అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఇతనికి ఇంచుమించు 10 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది? 10 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఈ 10 మంది కుమారుల కంటే యోసేపు అంటేనే తండ్రికి చాలా ఇష్టం. బాగా వినండి. ఈ యోసేపు ఇష్టం కనుక, యోసేపుని ప్రేమించిన వాడు కనుక అందరికంటే మిన్నగా ప్రేమించిన తన కుమారుడు కొరకు ఒక విచిత్రపుటు అంగీ కుర్చించి అతనికి తొడిగించాడు. అందరు కుమారులు ఆ యోసేపుని చూస్తూ ఉన్నారు. అందరు అన్నదమ్ములు యోసేపుని పరిశీలిస్తూ ఉన్నారు. రే, మనకంటే తమ్ముడే ఎక్కువైపోయాడు అన్నీకి, మనకంటే ఆ తమ్ముడి మీదే ప్రేమ ఎక్కువైపోయిందిరా, మనకంటే ఆ తమ్ముడే ఇష్టమైపోయాడ్రా అని అనుకుంటూ ఈ తమ్ముడి మీద ఎంతగానో పన్నాగాలు పన్నారు. తమ్ముడి మీద కోపంతో ఊగిపోతూ ఉన్నారు. తమ్ముడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. బాగా ఆలకించండి. నీళ్లు లేని బావిలో యోసేపును పడేసినప్పుడు అందరూ అనుకున్నారు వీడు చచ్చిపోతాడులే అని అనుకునే సందర్భాల్లో పెద్ద అన్నగారైనటువంటి ఆ రూబేలు వచ్చాడు. ఆ రూబేలు పైకి తీశాడు. ఆ రూబేలు పైకి తీసి ఎప్పుడైతే ఆ రూబేలు మాట్లాడుతుర్రే, ఇతను చంపొద్దురా, ఇతను మనం ఎంతగానో ఆ నీళ్ళని గోతులేస్తాం అని అనుకొని అందరూ నూతులే ఆ నీళ్ళు లేనటువంటి ఆ గోతులో పడవేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు 3వ అన్న, క్షమించాలి, 4వ అన్న వచ్చాడు. అతడు యోధ వచ్చి ఆ నీళ్లు లేని ఆ బావిలో పడేసినటువంటి ఆ యోసేపును బయటికి తీశాడు. ఇష్మాయేలులకు ఆ తమ్ముడిని అమ్మేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపుని అమ్మేశారో అన్నదమ్ములు అనుకుంటున్నారు, రే ఈడి పీడ వదిలిపోయిందిరా, ఈడు చచ్చిపోయాడని ఈడు అంగిని చించేసి ఒక గొర్రెని చంపి ఆ గొర్రె యొక్క రక్తంలో ముంచి నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇది నీ కుమారుడేమో చూడు, నీ కుమారుడిని ఖడ్గమృగము చీల్చేసింది, ఇదిగో అక్కడ రక్తమడుగులో ఉంటే ఈ వస్త్రం మాత్రమే దొరికింది మాకు అని అబద్ధాలు చెప్పి నాన్నగారితో మాట్లాడుతూ ఉంటుండగా ఈ యాకోబు అమితంగా ప్రేమించిన కుమారుడు కోల్పోయేసరికి ఏడుస్తూ అలాగే ఉండిపోయాడు. కానీ బాగా వినండి, అన్నాదమ్ముల సంకల్పం ఈ తమ్ముడైనటువంటి యోసేపు గురించి మారిపోయిందేమో కానీ దేవుని సంకల్పం యోసేపు మీద ఎన్నటికీ మారలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అన్నాదమ్ములు యోసేపు గురించి ఆలోచించినటువంటి సంకల్పించినటువంటి పనులు వేరు, కానీ దేవుడు మాత్రం యోసేపు మీద ఉన్న సంకల్పం, ఆయన ఐగుప్తు దేశానికి 2వ రాజుగా 2వ ప్రధానమంత్రిగా నా దేవుని సంకల్పం అట్టి స్థాయిలో ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ సంకల్పాలు మారిపోతాయి. మన ఇంటిలో ఒకవేళ 2 పిల్లలు ఉంటే, 3 పిల్లలు ఉంటే ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తాం, ఒకరిని తక్కువగా ప్రేమిస్తాం. కొన్ని సందర్భాల్లో తక్కువగా ప్రేమించిన వాడి మీద ఎక్కువ ప్రేమను కురిపిస్తాం, ఎక్కువగా ప్రేమించిన వాడిని కొన్ని తిట్లు తిడతామేమో, ఒకవేళ అని రాని మాట్లాడతామేమో. ఒక్కోసారి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన సంకల్పాలు అన్నీ మారిపోతాయి. మారవా అన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ యోసేపు మీద నా దేవునికున్న సంకల్పం మారిపోయిందా? అన్నాదమ్ములు అతను చంపాలనుకున్నారు, అన్నాదమ్ములు అతను అమ్మివేశారు. అన్నాదమ్ములు అమ్మివేసిన తర్వాత ఐగుప్తు దేశంలో పొతిఫరు అతను కొనుక్కున్న తర్వాత ఆ పొతిఫరు భార్య యోసేపు మీద కన్నేసింది. యోసేపు అతని యొక్క జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. చెరసాల పాలయ్యాడు, బందీగా మారిపోయాడు. కానీ యోసేపు మీద దేవునికున్న సంకల్పం మారలే. నేను అంటాను, ఈరోజు దేవుని మీద నీవు ఎప్పుడైతే ఆధారపడతావో నీ మీద దేవునికున్న సంకల్పం ఎన్నటికీ మారదు. దేవునికి స్తోత్రం. భర్త నేను తిడుతున్నాడేమో,
భార్య నేను అనరాని మాట్లాడుతుందేమో, నిన్ను పట్టించుకోకుండా, నీతో మాట్లాడకుండా, నీ పిల్లలు పట్టించుకోకుండా, నీ పిల్లలకి విలువ ఇవ్వకుండా, పక్కవారితో మాట్లాడుతూ పక్కవారికి విలువిస్తూ వాళ్ళనే గౌరవపరుస్తూ అనేక రీతిలుగా నీ మీద ఎన్నో చాడీలు చెబుతూ ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వారి ఆలోచనలు ఏ రీతిగా ఉన్నా నా దేవుని ఆలోచన, నా దేవుని సంకల్పం నీ మీద ఉన్నప్పుడు ఎన్నటికీ నా దేవుని సంకల్పం మారదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది రెండవ విషయం. మొదటిదేమో దేవుని ఆలోచన కంటే మనిషిని ఆలోచన ఎప్పుడు సఫలమవదు. రెండు, నా దేవుని సంకల్పం ఎప్పుడూ మారదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆయన మారని దేవుడండి. మనుషులు ఈరోజు మన మీద ప్రేమను కురిపిస్తారు, రేపొద్దున మనల్ని తిడతారు. ఈరోజు మంచివాడంటారు, రేపొద్దున మనల్ని మంచివాడన్న నోటుతోనే చెడ్డవాడు అంటారు, పనికిమాలిన వాడు అంటారు, ఎందుకు ఏమి చేయడరా అంటారు. అనేక మాటలు మనం వింటూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి, మనుషులు ఎటు తిరిగితే పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది చూసారా? పొద్దుతిరుగుడు పువ్వు సన్ఫ్లవర్ అంటారు. ఇది సూర్యుడు ఎటు తిరిగితే ఇది అటు తిరుగుతుంది. ఆమె గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనుషులు కూడా అలాగే మారిపోతున్నారు. క్షమించాలి నన్ను. మనుషులు మారిపోయిన కాలానికి అతీతుడైనటువంటి నా దేవుడు, సర్వమును సృజించినటువంటి నజరేయుడైన యేసు దేవుడు, ఆయన ఎప్పుడూ మారలేదు. ఆయన మారని దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన మారలేనప్పుడు ఆయన నమ్మిన బిడ్డలముగా మనం ఎందుకు మారాలి? ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మూడు విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చదవండి. పరిశుద్ధ గ్రంథములో ప్రభు వారితో మాట్లాడుతూ మరొక మాట జ్ఞాపం చేస్తున్నాడు. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ఉండము చేసి ఆశీర్వదించి నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని ప్రకారము వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మాట అబ్రాముతో పలుకుతున్నప్పుడు అబ్రాము యొక్క వయసు 75 సంవత్సరాలు. ఈ మాట దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నప్పుడు, అబ్రాముతో చెప్తున్నప్పుడు అబ్రాము యొక్క వయసు 75 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? అప్పటికి సంతానం ఉందా? అప్పటికి పిల్లలు పుట్టారా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ ద్వారా నీకు సంతానం ఇచ్చి నీ సంతానము ద్వారా అనేకమైనటువంటి మేలులు, అనేక రెట్లు గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను అని ఒడంబడిక చేశాడు, ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే 75 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అబ్రాముతో నా దేవుడు సెలవీయగా, నా దేవుడు మాట్లాడగా, ఆ ముసలితనములో ఉండేటువంటి అబ్రాము దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాటకు లోబడిపోయాడు. అప్పుడప్పుడు ఈ 75 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అబ్రాము ఆలోచనలు మారిపోయాయి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడుగా. అప్పటికి నాకు 80 సంవత్సరాలు వచ్చేసినాయి, 85 వచ్చేసినాయి, 90 వచ్చేసినాయి. ఇంకా నా కడుపున పిల్లలు పుట్టలేదే, నాకు సంతానం దేవుడు ఇవ్వలేదే, ఆయన ఇలా మాట్లాడాడు కదా, ఆయన ఎప్పుడు ఇస్తాడు నాకు అని అనుకుంటూ కొన్ని సందర్భాలు మారిపోయిన సిచ్యువేషన్స్, మారిపోయిన పరిస్థితులు అబ్రాముకి ఎదురయ్యాయి. ఒక రోజున కనాను దేశంలో కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఈ ఐగుప్తు దేశంలో పరిపాలిస్తున్నటువంటి రాజు అబీమెలెకు రాజు శారమ్మ గారిని చూసి, శారమ్మ గారు అక్క అబ్రాము గురించి, ఇతడు నా అన్న శారమ్మ గారిని చూసి అబ్రాము చెప్పిన మాట, ఈమె నా చెల్లి అని ఇరువురు కూడా భార్యాభర్తలుగా ఉంటుండగా ఎవరినేమైనా చేస్తారేమో, ఆమె వల్ల నాకు మరణం వస్తుందేమో అని అనుకొని ఎటువంటి మారు మాట మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను నీ అన్నని చెప్పు, ఎక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు నా చెల్లి అని చెబుతానని ఒక ఒడంబడిక ప్రకారం ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అబీమెలెకు రాజు ఆ శారమ్మను చూచి, ఒరే ఆ శారమ్మ గారిని తీసుకురండిరా,
నేను పెళ్లి చేసుకుంటాను, అబ్రాము నాకు బామర్ద అవుతాడు, అబ్రాముని నేను ఎంత ఆశీర్వదిస్తాను అని చెప్పి ఎన్నో రీతిలుగా అబీమెలెకు రాజు ఎన్నో రీతిలుగా ఆలోచన చేశాడేమో. కానీ అబీమెలెకు రాజు తీసుకొచ్చిన శారమ్మ గారి గురించి నా దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు తీసుకొచ్చినటువంటి శారా ఒక ఆయనకి భార్య. ఆమెను నువ్వు ముట్టకూడదు, ఆమెతో నువ్వు పోకూడదు, ఆమెతో సరైనటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలి అని నా దేవుడు అబీమెలెకు దర్శనమిచ్చి అబీమెలెకుతో మాట్లాడితే అబీమెలెకు తెల్లవారుజామున అవగానే వెంటనే అబ్రాముని పిలిపించాడు. అబ్రామ్, ఈమె నీ భార్యే కదా, మరి నీ చెల్లెని ఎందుకు చెప్పావు? అమ్మాయి, ఇతను నీ భర్తే కదా, మరి నీ అన్నగారిని ఎందుకు చెప్పావు అని ఇద్దరి దగ్గర మాట్లాడి, నువ్వెందుకు మాకింత పాతకం తీసుకొచ్చావు, ఎందుకు మా మీద ఇంత ఉగ్రత తీసుకొచ్చావు అని చెప్పి అబీమెలెకు మాట్లాడి వారిని పంపించేసినప్పుడు వారితో పాటు హాగరు అనేటువంటి పని మనిషిని కూడా అబ్రాముతో పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే హాగరుని పంపించాడో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. శారమ్మ గారు అంటున్నారు, అమ్మాయి హాగరు, దేవుడు నన్ను గొడ్రలుగా చేశాడు, దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదు కనుక నువ్వు నా భర్తను పెళ్లి చేసుకో అని చెప్పి అబ్రాముకి ఆగర్నిచ్చి పెళ్లి చేసింది. దేవునికి స్తోత్రం. ఈ పెళ్లి చేసిన తర్వాత ఆగరు గర్భం దాల్చింది. ప్రభు గర్భం ఇచ్చాడు, కుమారుడు ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆగరు గర్భం తెరవగానే ఇప్పుడు ఆగరు ఆ శారా ఆగరు దృష్టికి ఏమైపోయిందంటే నీచురాలుగా కనబడుతుంది, అసహ్యంగా కనబడుతుంది. గొడ్రాలు కదా, నా యజమానురాలకి గొడ్రాలుగా మారిపోయింది. ఈమె నేను ప్రేమించక్కర్లా, ఈమెకి నేను విలువివ్వక్కర్లా అని చెప్పి చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మీరు బాగా ఆలోచన చేస్తే గర్భం దాల్చినటువంటి హాగరు దృష్టికి యజమానురాలు నీచురాలుగా కనబడిందేమో, కానీ దేవుడికి మాత్రం గొప్ప ధన్యురాలుగా కనబడింది ఈ శారమ్మ. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆలోచించండి, అబ్రాముతో నా దేవుడు చేసిన ఒడంబడిక, అబ్రాముతో నా దేవుడు చేసిన నిబంధన ఎప్పటికీ మారలా. అప్పటికే అబ్రాము గారికి 100 సంవత్సరాలు, శారమ్మ గారు కూడా నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ నా దేవుడు శారమ్మ గారి గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంకల్పం మారిందా? ఆయన ఆలోచన తరతరములు నిలిచింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పుడు అబ్రాము జీవితంలో కలిగిన కార్యాన్ని ఈ తరములో కూడా మనం చెప్పుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని సంకల్పం తరతరములు నిలుచును. దేవునికి స్తోత్రం. ఆయన మార్పు లేనివాడు, ఆయన మారని దేవుడు. మన జీవితాల్లో నా ప్రభు ఏదైనా చేయడానికి తలంచాడంటే ఏ మనుషుడు కూడా దానిని తారుమారు చేయలేడు. దేవునికి స్తోత్రం. నీకు కుమారుని ఇవ్వాలనుకున్నాడా? ప్రభు ఇస్తాడు. నీకు కుమార్తెని ఇవ్వాలనుకున్నాడా? ప్రభు ఇస్తాడు. నీ జీవితంలో అనారోగ్యం తొలగిపోవాలా? ప్రభు ఆరోగ్యం ఇస్తాడు. ఆయన తలంచింది మాత్రమే మన జీవితంలో జరుగుతుంది, మనం తలంచింది కాదు, మన ఆలోచనలు కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 12వ అధ్యాయములో ఆదికాండ గ్రంథములో ఏ నిబంధన అయితే నా ప్రభు చేశాడో ఎప్పటికీ ఆ నిబంధన కొనసాగుతానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 33వ సంకీర్తన 11వ చరణం. అమ్మా 33:11. కీర్తన గ్రంథం 33:11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యోసేపు జీవితంలో దేవుని ఆలోచన మారిందా? మాట్లాడేటమ్మా, మారిందా? అన్నల ఆలోచన మారిపోయింది. 2, బాబేలు గోపురాన్ని కడదాం అనుకున్నటువంటి ఇశ్రాయేలు ఆలోచన మారిందా? మారలేదా? కానీ దేవుని ఆలోచన. మరొక మాట, అబ్రాము విషయంలో నా దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో అది మారిందా? కానీ అబ్రాము ఆలోచన మారిపోయింది. అబ్రాము మారిపోయాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, అమ్మాయి శారమ్మ
ఏంటి ఆగని పెళ్లి చేసుకోమన్నావేంటి, నాకొద్దు అని చెప్పాడా? అబ్రహాము మారిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలు మారిపోయారు, యోసేపు అన్నదమ్ములు మారిపోయారు. యోసేపు ఒక్కడు మారలేదు, ప్రభు మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఆలోచనలు సదాకాలం నిలుస్తాయి, ఆయన సంకల్పము తరతరములకు నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నీ ఆలోచనలు మారిపోతాయి, నా దేవుని ఆలోచన మారదు. మన ఆలోచనలు మారిపోతాయి. ఇప్పుడు ఈ స్థితిలో, ఈ తరుణంలో మన విలువలో బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాం? మన ఆలోచనలు, మన పద్ధతులు, మన ఊహలు, మన ఉద్దేశాలు అన్నీ మారిపోతాయి. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం, దేవుని ఘనంగా ఆరాధన చేద్దాం, నమ్మకంగా బ్రతుకున్నంతకాలం ప్రభు పరిచయలు సాగిపోదాం. ప్రభు, నీ ఆలోచనే నా జీవితంలో జరిగించిన ఆయన, నీ సంకల్పము మారదు గనుక అది కూడా నా జీవితంలో జరిగించు. నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను, నా కుటుంబాన్ని బ్రతికించుకుంటాను. నేను, నా భార్య, నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు నీ పరిచయలో ఉంటాం. మమ్మల్ని నడిపించిన ఆయన, మమ్మల్ని మర్చిపోవద్దు ప్రభా, మమ్మల్ని ఎడబాయిద్దిన ఆయన, మమ్మల్ని విడవద్దు ప్రభా అనే ప్రభు మందిరంలో ఒక తీర్మానం తీసుకుందాం, వాగ్దానం తీసుకుందాం, బాప్తీసం తీసుకుందాం. ప్రభు కొరకు నూతనమైన జీవితాన్ని పొందుకొని ఆయన రాకడ వరకు, కడ వరకు బ్రతుకుదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.